కాకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటటం. నేను ఎంతటి మహా అపరాధిని! నా పాపానికి అస్సలు నిష్కృతి అంటూ ఉందా? నేను నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణయ్యాను. ఆ మాటలు వినిన బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గరుంచుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తానని నా సోదరుడు నీ మాట ఎంతో విశ్వాసాన్ని నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. దాని పరిమాణం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా! ఆ శ్రీఫలాన్ని బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కాదు. జరగవలసినది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు స్వామి, నీకు కొబ్బరికాయనివ్వడం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీ పైన ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరాహంభావాన్ని అలవరుచుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరాభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్నా నా సంకల్పం వల్లనే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఆ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీరు నోట్లో పడ్డ ఆ కాయను మీరు కూడా అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధముగా బాబా తన వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవటం అనే విషయంతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగింది.